కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఏ కామెంట్ చేసినా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతూ ఉంటుంది. గతంలో ఏ పార్టీలో ఉన్నా ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ పార్టీ నేతలపైన కూడా కామెంట్స్ చేస్తుంటారు. డైరెక్ట్గా వాళ్ళని విమర్శిస్తూనే ఉంటారు. ముక్కుసూడితనంతో ఆయన చేసేటువంటి మాటలు ఆయన కొంత రాజకీయపరంగా నష్టం చేపట్టినప్పటికీ కూడా ఆయన ఆ పందాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. ఆయన అన్న వెంకటరెడ్డి కూడా ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, ప్రభుత్వానికి సంబంధించి జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం వ్యాఖ్యలు చేశారయ్యా అంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారంటూ కూడా అన్నారు. ప్రస్తుతం సీఎంకి సంబంధించి అంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయింది, సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు అన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారంగా మారినాయి. సో రాజకీయంగా ఎందుకు దుమారంగా మారాయంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడము, అలాగే అక్కడ ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కావడము, సీఎంకి సంబంధించినటువంటి రేసులో ఆయన కూడా ముందుండి ఆయన కూడా నెంబర్ 2గా ఉండి సీఎం స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా సీఎం అవుతారంటూ కూడా ఆశించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించి సీఎంగా కంటిన్యూ చేస్తూ 6 నెలల పరిపాలన ముగించిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు అని అనటం వెనక రాజకీయంగా కుట్రేమన్నా జరుగుతుందనేటువంటిది ఇక్కడ వార్త. అయితే నిన్న ఆయన చేసినటువంటి ఒక కామెంట్స్ అయితే చూస్తాము. ఉత్తమ్ సీఎం అవుతారు, భువనగిరిలో జరిగిన సమీక్ష సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ను ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు. ఆ వెంటనే సవరించుకొని మంత్రి గారు అన్నారు. అయితే భవిష్యత్తులో ఉత్తమ్కు కూడా సీఎం అవుతారని చెప్పారు. ఇప్పటికే సీఎం పదవి మిస్ అయిందని, తన వ్యాఖ్యలు నిజం అవుతాయని చెప్పారు. అంటే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నిజంగా ప్రభుత్వాన్ని కూల్చే ప్రక్రియ మనకు అనిపిస్తుందా అనిపిస్తుంది. ఆల్రెడీ ఒక సీఎం ఉండగా మళ్ళీ సీఎం అవుతారు అనేటువంటి వ్యాఖ్యలు ఏంటి? బీజేపీ వాళ్ళేమో ప్రభుత్వం నిలబడదని చెప్తూ ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి సర్కారు మరో సంవత్సరంలో కూలిపోద్దని చెప్తూ ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత మనుషులు అంటే రేవంత్ రెడ్డికి ఒక వర్గం ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక వర్గం ఉంది, బట్టికి ఒక వర్గం ఉంది, పొంగులేటికి ఒక వర్గం ఉందని చెప్పేసి ఇలా ఎవరికి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని వర్గాలుగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే మంత్రి పదవులకు సంబంధించి కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి ఇవ్వాల్సి ఉన్నాయి. ఆ మంత్రి పదవులు కూడా పెండింగ్లో ఉన్నాయి. పీసీసీకి సంబంధించి కూడా పెండింగ్లో ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించి ఇలాంటి కామెంట్స్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఆ వర్గాల వారీగా ఈ పార్టీని డివైడ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. తెలంగాణ వచ్చిందో బొటాబొట్టి మెజార్టీతో బయటకు పడ్డారు వాళ్ళు. ఆ పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఈ పార్టీలోకి జాయిన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్లే బయటకు వచ్చి అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం ఇష్టం లేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేయాలని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. పార్టీనే ఇప్పుడు కొంత సంస్థాగతంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో, పదవుల మీద ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో, ఎవరికి వస్తాయి ఎవరికి రావని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి కామెంట్లు పార్టీకి మరింత నష్టం చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందయా అంటే పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమం చేస్తే ఇంకొకటి, లేదంటే వాళ్ళని నిందించడం, లేదంటే వీళ్ళు వాళ్ళని నిందించడం, ఒక్క మీద ఒక కామెంటు. ఉత్తమ్ కుమార్కి సంబంధించి వర్గానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇవ్వాలని వీళ్ళు, లేదంటే పొంగులేటికి సంబంధించిన వర్గానికి ఆయనకి ఇవ్వాలని పదవులు ఇవ్వాలని వాళ్ళు, ఇలా ఎవరికి వాళ్ళు డివైడింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇంకా మరింత నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు సరిచేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేకూరే పరిస్థితి ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారా లేదనేది పక్కన పడేస్తే అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేయాల్సిన విషయం. కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎవరి మీద ఎలాంటి నిర్ణయం వస్తే ఎవరికి తెలియదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఎప్పుడు చాలాసార్లు సీఎంను మారుస్తుంటారు. ఇప్పుడున్నటువంటి సీఎంను ఉంచుతారా కంటిన్యూ చేస్తారనేది కూడా తెలియదు. రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో అలాంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలు, ఆ ఎమ్మెల్యేలే ఇలా మాట్లాడుతూ ఉంటే పార్టీకి మరింత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు కట్టిపెడితేనే పార్టీ బలంగా ఉంటుంది, పార్టీ నిలకడగా ఉంటుంది. లేదంటే ప్రతిపక్షాలకు చులకనైపోతూ ఉంటారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు రేపు బీఆర్ఎస్ వాళ్ళే ఆదర్శంగా తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి చెప్పాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి, మరి సర్కార్ కూలిపోద్దని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. లేదంటే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి చెప్పాడు కదా, నిజంగా అదే జరిగే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్ చెప్పాడు కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో అని. సో మీరు అనే మాటలు మీ పార్టీకే నష్టం చేకూరుస్తాయి. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకుండా చూసుకుంటే బెటర్ అనేది ప్రజలు చెప్తున్నటువంటి మాట.